అమృత మెల్లో తాళి కట్టింది నేనే అని వీర్రాజు చెప్పగానే అందరు షాక్ అవుతారనమాట. నన్ను క్షమించు బావ, నేను అమృత అయితే ఒకరినొకరం ప్రేమించుకున్నాము. అలాగే నువ్వు కూడా అమృతకైతే ఇంట్లో సంబంధాలు చూస్తున్నావు. నాకు కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇంక అమృత నాకెక్కడ దూరం అయిపోతుందో అనే భయంతోటి అమ్మవారి సాక్షిగా అమృతకైతే అస్సలు టైం ఇవ్వకుండా అమృత మెల్లో తాళి కట్టేశాను. అమృతనైతే నేను మంచిగా చూసుకుంటాను, గుండెల్లో పెట్టి చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను. అమృతను నాకు అప్పగించు అనేసి వీర్రాజు అయితే గంగను బతిమలాడుతూ ఉంటాడనమాట. గంగ అసలు ఒక్క మాట కూడా మాట్లాడు. డైరెక్ట్గా వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా అమృత ఇలా చేసావు, నాకు ఒక్క మాట చెప్పుంటే వీర్రాజుని ప్రేమిస్తున్నానని నేనైతే ఆలోచించేవాడిని కదా అనేసి అమృతతో అంటూ ఉంటాడనమాట. నాకైతే చాలా భయం వేసింది అన్నయ్య నీకు చెప్పడానికి అనేసి అమృత అంటదనమాట. ఇంకా ఒక్క మాట మాట్లాడకుండా గంగ వెళ్ళిపోతూ ఉంటే వెనకాల అమృత కూడా వెళ్ళాలని బయలుదేరిద్దనమాట. ఇంకా వీర్రాజు అయితే అమృత చేపట్టుకొని ఆపుతాడనమాట. బావా అమృతనైతే నాతో పంపించేసాయి అనేసి గంగను అడుగుతూ ఉంటే ఇంకా అమృత అయితే నేను మా అన్నయ్య చెప్పకుండా నీతో పాటు రాననేసి వీర్రాజుకి చెప్పిద్దనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో కట్ చేస్తే ఇంకా మన అమృత అయితే వీర్రాజుతో అయితే ఇంటికి వచ్చేస్తాండి. ఇంకా తిరుపతి అత్త అయితే హారతి ఇద్దామని చెప్పేసి హారతి రెడీ చేసుకొని ఉంటుందన్నమాట. ఇంకా పాపత్త వచ్చేసి ఎందుకు వీళ్ళకి హారతి ఇస్తున్నామని చెప్పేసి ఆ హారతిలో అయితే ఉమ్మూస్తుంది అనమాట. నవిలే తమలపాకు నూస్తుందనమాట. ఎందుకు ఇలా చేసావు, ఉమ్మూసావని తిరుపతి అత్త అడిగితే ఈ నీళ్ళు ఎలాగో పనికి రావు కదా, అందుకే ఉమ్మూసానులే అని పాపత్త అంటదనమాట. ఇప్పుడు పనికి రావు కానీ ఇంతకు ముందు అయితే పనికొచ్చేవి కదా, హారతి ఇచ్చేదాన్ని కదా అనేసి తిరుపతమ్మ అంటూ ఉంటుందన్నమాట. ఊళ్ళో వాళ్ళు మనందరి మీద ఉమ్మూసి మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఇంట్లో పిల్లలకి ఏ ఆడపిల్లలు దొరకనట్టు గంగ చెల్లెలనే పెళ్లి చేసుకుంటున్నారనేసి అనుకుంటున్నారని పాపత్త చెప్పిద్దనమాట. ఇంకా అసలు నెక్స్ట్ ఇంకా మజాగా ఉంటాయన్నమాట సీన్లు. ఎందుకంటే మన అమృతవల్లి కూడా నాగవల్లికి తోడుగా ఇంట్లోకి వచ్చేసిందనమాట. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.